लाया यीशु आजा जल्दी तौबा कर ले, आजा तेरी तौबा कर ले। आओ भाइयों आओ बहनों हम सब चले यीशु के पास। आओ भाइयों आओ बहनों हम सब चले। मेरे लिए सबके लिए प्राण दिया मेरे लिए सबके लिए प्राण दिया है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। पाप को क्षमा देता है, साथ हमको ले चलता है। पाप की क्षमा देता है, साथ हमको चलता है। పాపం రక్షించడానికి నిన్ను నన్ను ప్రేమించడానికి పాపులు ఎవరు? పాపులు ఎవరంటే ఆజ్ఞాతకమైన పాపం. అందుకే వీడిని తప్పించడానికి యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తా ఉంటాడు. ఎట్లా ప్రేమిస్తున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన ద్వితీయ కుమారుడైన ఏకైక కుమారుడు మనందరి కొరకు ఆయన అనుగ్రహించినాడు. మన లోకంలో ఉన్న సర్మానుల కొరకు దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటాడు. నిజంగా ఆ ప్రేమ ఎంత అద్భుతమైంది అంటే ఆ ప్రేమ మా జీవితంలో ఎంతో సంతోషం కలిగిస్తూ ఉంటుంది. అందుకే మీ మధ్యలో ఈ గొప్ప క్రిస్మస్ సందర్శనని ఈ సందర్భంలో మీ మధ్యకు యేసు ప్రభు ఈ ప్రాంతంలో మనం తీసుకొని వచ్చాడు. మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. నేను ఈ లోకంలో ఆయన మానవుడిగా మీ కొరకు జన్మించాను. ఈ లోకంలో మానవుని రక్షించడానికి ఎవరు కావాలి? ఒక మానవుడు కావాలి. దేవుడే ఉండి మానవుడుగా ఈ లోకానికి వచ్చినాడు. నిజంగా ఆ ప్రేమ ఎంత ప్రేమిస్తూ ఉంటాడు మనల్ని. ఆ ప్రేమ నీ కొరకు నా కొరకు ఈ లోకంలో మానవుడుగా శిష్యుడుగా జన్మించినాడు. ఇదే సంతోషం. ఈ సంతోషం నీ పొందితే నీ జీవితం ఎంతో సంతోషం ఉంటుంది. And a happy new year, and a happy new year. We wish you a Merry Christmas and a Happy New Year. It's Christmas, Happy New Year. Prabhu, Pinachino. Papamu Maritamo, Bandegarata Gundamo. Papamu Maritamo, Bandegarata Gundamo. सत्यदेवनी कृपया सत्यदेवनी कृपया नित्य जीवन ఈ కాలము భవిష్యది ప్రభువు పిలచెను ఈ కాలము భవిష్యది ప్రభువు పిలచెను కాలము గతించెను దైవరాజ్యము సమీపించెను కాలము గతించెను దైవరాజ్యము సమీపించెను మనుషులు ఆచుకో Now,
ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుడు మనందరి పాపముల కొరకు ఆ యొక్క పాపముల నుండి మనందరిని విమోచించడానికి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో జన్మించాడు. యేసుక్రీస్తు ఆయన దేవాది దేవుడై ఉండి ఆయన మానవుల రక్షకుడై ఉండి ఆయన ఈ లోకంలో మానవుడిగా మనందరి కొరకు ఆయన జన్మించారు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన జన్మించడానికి గల కారణం ఏంటి అని అంటే మానవుల పైన ఉన్న పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో రక్షకుడిగా ఆయన జన్మించి మనందరి యొక్క పాపముల కోసం ఆయన శిలువలో మరణించి 3వ రోజు తిరిగి లేచారు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనందరికి లాగా సాధారణంగా జన్మించి ఆయన సాధారణంగా మరణించడానికి ఈ లోకంలోనికి రాలేదు. మనుషులందరూ మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉంటాయి. ఒకటిగా పరలోక రాజ్యానికి వారు వెళ్తారు. మనం పరలోక రాజ్యం అనగా స్వర్గానికి వెళ్ళాలి అని అంటే ఈ లోకంలో ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క మార్గాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో మానవుడిగా మనందరి కోసం ఆయన జన్మించి మనందరి పాపముల కొరకు ఆయన మరణించారు. ఈ లోకంలో చీకటిలో అంధకారంలో ఉన్న మనుషులందరినీ కూడా వాటి నుంచి విడిపించడానికి తప్పించడానికి ఆ యొక్క చీకటి నుంచి కాపాడడానికి ఆ యొక్క నరకం నుండి కాపాడడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవుడిగా జన్మించి మనందరి కొరకు ఆయన శిలువలో మరణించారు. కనుక ఈ యొక్క పరలోక రాజ్యానికి ఉన్న ఒకే ఒక మార్గం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. వాక్యంలో ఏమంటుంది అంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము అని చెప్పి రాయబడి ఉంది. ఆయన తప్ప మరొక మార్గం అనేది ఈ లోకం నుండి స్వర్గానికి లేనే లేదు. గనక ఆ యొక్క స్వర్గంకి ఆ యొక్క మార్గమైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వాడు ఆయన మరణించిన తర్వాత కూడా తిరిగి లేస్తాడు. అదే విధంగా పరలోక రాజ్యానికి వారసుడవుతాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కనుక క్రిస్మస్ సందర్భంగా మీ అందరికి కూడా ఇక శుభవార్తను మీ అందరికీ తెలియజేస్తున్నాము. పాపములను తీసివేయడానికి పాపములను Naruko meti